డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ ఎంబీబీఎస్ ప్రవేశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులకు నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మొదటి రౌండ్ ఫేజ్ 1లో ఎవరైతే కళాశాలల్లో జాయిన్ అయ్యారో ఆ విద్యార్థులకంతా కూడా నిన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెసేజ్లు అయితే పంపడం జరిగింది. ఆ మెసేజ్లు వచ్చేసి ఎంబీబీఎస్ సీటు ఎవరైతే మొదటి రౌండ్లో పొందారో ఆ విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీరు అదే కళాశాలలో అంటే మీరు రిపోర్టింగ్ చేసిన కళాశాలలోనే కంటిన్యూ అయ్యే పని అయితే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాలి. లేకపోతే ఈ మెసేజ్ని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అప్గ్రేడేషన్లో వెళ్ళాలంటే ఈ మెసేజ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అదే కళాశాలలో ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో మీ లాగిన్ వెబ్సైట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనేది నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మీ లాగిన్ వెబ్సైట్లో వచ్చేసి 5వ తేదీ అంటే ఈరోజు ఉదయం 11 గంటల నుండి ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. 9వ తేదీ సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది మీ లాగిన్ వెబ్సైట్లో అదే కళాశాలలో కంటిన్యూ కావాలనుకుంటున్న విద్యార్థులు లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో అనే టిక్ కొట్టడమే, అంతే. అక్కడ ఆప్షన్ ఇవ్వటమే. అదే కళాశాలలో కంటిన్యూ అవుతామా, ఎస్ అని అక్కడ ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఆటోమేటిక్గా అదే కళాశాలలో కంటిన్యూ అవుతారు. లేకపోతే మీకు స్లైడింగ్లు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం స్లైడింగ్లు మీరు వేరే కళాశాలకు ప్రమోట్ చేయబడతారు. కాబట్టి విద్యార్థులు 9వ తేదీ సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి ఆన్లైన్లో మీ లాగిన్ వెబ్సైట్లో. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటున్నాడు. లాగిన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ షల్ ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ టు ద రిజిస్టర్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్. మీ ఈమెయిల్కి కానీ మొబైల్ నంబర్కి కానీ ఓటీపీ వస్తుందంటున్నాడు. ఇఫ్ ఓటీపీ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఫర్ లాంగ్ టైమ్ ప్లీజ్ క్లిక్ ఆన్ రీసెంట్. ఓటీపీ ఎక్కువసేపులో రాకపోతే అంటే చాలాసేపటికి కూడా రాకపోతే రీసెంట్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అంటున్నాడు. ఆఫ్టర్ దట్ ద క్యాండిడేట్ సీ ద డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ జాయిన్డ్ కాలేజ్. ఇఫ్ ద క్యాండిడేట్ విల్లింగ్ టు రీటైన్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ జాయిన్డ్ కాలేజ్ he shall click the check box and click submit with ఓటీపీ. ఆ విద్యార్థులు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు రిపోర్టెడ్ కళాశాల పేరు కనపడుతుంది. అదే కళాశాలలో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే అక్కడ చెక్ బాక్స్లో సబ్మిట్ విత్ ఓటీపీ, ఆ ఓటీపీని మీకు ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయమంటున్నాడు. ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ద మొబైల్ ఆర్ ఈమెయిల్ షల్ క్లిక్ ఆన్ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్. మళ్ళీ ఆ యొక్క ఓటీపీని మొబైల్ నంబర్ ఈమెయిల్కి వచ్చిన తర్వాత వెరిఫై సబ్మిట్ బటన్ కూడా క్లిక్ చేయమంటున్నాడు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ సబ్మిషన్ విత్ ఓటీపీ క్యాండిడేట్ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది సేమ్ బై క్లికింగ్ ఆన్ ప్రింట్ బటన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఈ వెరిఫై మరియు సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీని ప్రింట్ కూడా తీసి పెట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఒకవేళ మీకు ఆటోమేటిక్గా స్లైడింగ్ ఇస్తే అప్పుడు ఈ కాపీ మీరు చూపించి నేను రీటైన్ ఆప్షన్ పెట్టుకున్నాను, అదే కళాశాలలో ఉండాలనుకున్నాను, మీరు ఎలా నన్ను అప్గ్రేడేషన్ చేస్తారు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ పర్పస్ కోసము ఆ ప్రింట్ కాపీ అదే కళాశాలలో కంటిన్యూ అవుతున్నట్టు ఆ కాపీని పెట్టుకోండి అని అంటున్నాడు. మీరు ఆ ఆప్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు అదే కళాశాలలో కంటిన్యూ అవుతారు.
ఒకవేళ అప్గ్రేడేషన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఈ ఆప్షన్ గురించి పూర్తిగా మర్చిపోండి. ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. ఏదైనా టెక్నికల్ క్వరీస్ కోసం ఫోన్ నంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఫోన్ నంబర్లలో మీరు కాల్ చేయొచ్చు. టెక్నికల్ క్వరీస్ ఏదైనా మీకు సిస్టంలో ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా. అదేవిధంగా రెగ్యులేషన్స్, దీనిపైన ఏదైనా డౌట్లు ఉంటే ఆ రెగ్యులేషన్స్ 2 నంబర్లు ఉన్నాయి. ఆ 2 నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల మీరు కాల్ చేసి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది.